అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి 'గాట్ టాలెంట్' వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ అంట. ఓపెన్ టు ఆల్ అంటున్నారు. నీడ్ యాక్టర్స్ హూ ఆర్ 35-40 ఇయర్స్ ఆఫ్ ఏజ్, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా కావాలంట. అపియరెన్స్ వచ్చేసి గుడ్ లుకింగ్ ఉండాలి, వెల్తీ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి అని అంటున్నారు. మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్స్ ఏం అడిగారు అంటే, సరే ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్లు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. సో, వాళ్ళ వల్ల నిజంగా పని దొరుకుతుందా? లేదంటే ఏదైనా ప్రమాదం కలుగుతుందా? సో, దాని గురించి కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బెటర్ అని అంటున్నారు. సో, ఇప్పుడు నేనేమంటానంటేనండి, ఇక్కడ మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ప్రతి వీడియోలో డిస్క్లైమర్ చెప్పేదేంటి అంటే, నేను చెప్పే ఏ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఒకటికి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. వాళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడంటే వాడి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని వాడెప్పటికి సినిమా చేయలేడు. సినిమా చేయలేని వాడెప్పటికి రిలీజ్ చేయలేడు. రిలీజ్ కాని దానికి మీరు డబ్బులు పెట్టడం అనేది మీ మూర్ఖత్వం అవుతుందనే టైప్‌లో నేను మీకు చెప్తున్నాను. అలాగే ఇక్కడ నేనేమంటానంటే ఒక కాస్టింగ్ డైరెక్టర్ అయినా హూమెవర్ ఇట్ మైట్ బి. మీకు ఇప్పుడు మీరు ఏ పనికెళ్ళినా గానీ, ఆఖరికి మీరు ఒక హోటల్‌లో కప్పులు కడగటానికెళ్లారనుకోండి, లేదంటే సిమెంట్ పనికెళ్లారనుకోండి, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ ఏవైతే రోజువారీ పనులు ఏవన్నా ఉన్నట్లయితే, వాటికి మీరెళ్ళినా గానీ, మీరు పని చేసినందుకు మీరెదురు డబ్బులిచ్చి పని చేస్తారా? లేదంటే మీరు పని చేసినందుకు మీకు డబ్బులిస్తారా? అనేది మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ అది ఏ పని చేసినా గానీ మీకు డబ్బులిచ్చి పని చేయించుకుంటారు. ఇక్కడ సరే సినిమాల్లో ఏంటంటే మీకేదో నేమొస్తదో, ఫేమొస్తది, అది ఇది ఓవర్ నైట్ స్టార్ అవుతావు. అయన్నీ ఏమి ఉండవండి. ఓవర్ నైట్ స్టార్ అయ్యే ఒక ఇది ఉన్నట్లయితే వాడు మీకు పని కల్పించే ఒక ఇదిలో ఉండడు. వాడికి వాడే పని చేసుకునే ఒక ఇదిలో ఉంటాడు. సో, ఓవర్ నైట్ స్టార్ అవ్వటం అనేది ఇంపాసిబుల్ అనేది మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి. సో, దానికి చాలా ఫ్యాక్టర్స్ అనేవి కలిసి రావాలి. అంటే ఏంటి ఇప్పుడు ఆ డైరెక్టరు, ప్రొడ్యూసరు వాళ్ళందరూ కూడా మీరంటే ఒక తెలియని ఒక భయంకరమైన అట్రాక్షను, లేదంటే వీళ్ళని పెట్టుకుంటే నేను సక్సెస్ అవుతాననో, ఏదో మీకు అన్ని రకాలుగా కలిసొచ్చి మీరేదైనా స్టార్ అయితే అవ్వచ్చు గానీ, ఓవర్ నైట్ స్టార్ అనేది అంత పాసిబుల్ అయ్యేదైతే కాదు. సో, నేనేమంటా అంటే ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్ దగ్గరికెళ్లారు. కాస్టింగ్ డైరెక్టర్ మిమ్మల్ని ఏమని అడుగుతున్నాడు? అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకోమని అడుగుతున్నాడు అనుకుందాం. లేదంటే నా గ్రూప్‌లో జాయిన్ అవ్వాలంటే ముందు ఒక 5,000 కట్టాలి, 10,000 కట్టాలి అని అడుగుతున్నాడు. ఏదైనా గాని రీజన్ ఏదైనా డబ్బులు అడుగుతున్నాడు అంటే నమ్మకండి. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా చెప్తాను. ఇప్పుడు ఈ కాస్టింగ్ డైరెక్టర్లు చేసిన వెంటనే వాళ్ళకి డబ్బులొస్తాయంటే రావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు షూట్ చేశారనుకోండి. వాళ్ళకి ఈ మీరు చేసిన షూట్‌కి సంబంధించిన డబ్బులు రావడానికి ఒక్కొక్కళ్ళకి వారం రోజులు పట్టిద్ది. ఒక్కొక్కళ్ళకి 10 రోజులు పట్టిద్ది. ఒక్కొక్కరికి నెల రోజులు, 2 నెలలు కూడా పట్టిద్ది. సో, ఈ 2 నెలల వరకు వాళ్ళకి పేమెంట్ రాకుండా వాళ్ళు మీకు పేమెంట్ ఇచ్చేంత ఆర్థిక వెసులుబాటులో వాళ్ళుంటారు అని నేను అనుకోవట్ల. ఆఫ్‌కోర్స్ వాళ్ళు మీ మీద 3,000 కోట్ చేశారు. కానీ మీకు ఇచ్చేది రూ. 1,000 అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ రూ. 1,000 మీరు 10 రోజులు చేస్తే మీకు 10,000 ఇచ్చేసి నాకు 3,000 ఇచ్చినప్పుడు నాకొక 20,000 మిగులుతాయిలే, 30,000లో 10,000 ఆళ్ళకిచ్చిన 20,000 మిగులుతాయిలే, ముందు ఇచ్చేద్దాం అని ఒక ఇదిలో ఎవరు ఉండరు. ముందు 30,000 రావాలి. అందులో నేను 20,000 పట్టుకోవాలి. ఆ తర్వాత వీళ్ళకి 10,000 ఇవ్వాలి అనే టైప్‌లోనే ఉంటుంది. సో, నేనేమంటాను అంటే ఇక్కడ మీరు మెయిన్‌గా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళు డబ్బు కోసం అయితే రాకండి. ఇక్కడ మీకు డబ్బనేది మీరు స్టార్ అయ్యేంత వరకు కూడా మీకు రాదు. మీకు మినిమమ్ రెస్పెక్ట్ ఇదిగో ఈ పర్టిక్యులర్ ఆర్టిస్ట్ గనక లేకపోయినట్లయితే మాకు సర్వైవల్ అనేది కష్టం అని మీరు ఆహ్, అనుకునేటట్లయితే రాకండి. నేనొకటే చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. 'అజయ్ ఘోష్' 'పుష్పాలో' మంచి విలన్ వేషం చేశాడు. 'రంగస్థలంలో' మంచి విలన్ వేషం చేశాడు. ఆయన నాకు తెలిసి ఒక 20, 30 ఏళ్ళు ఒక ఆర్టిస్ట్‌గా స్ట్రగుల్ అయ్యి మీరు నమ్మరు ఇక్కడే ఇదే యూసఫ్‌గూడలో సింగిల్ రూమ్‌లో ఆయన ఏ పూటకి ఆ పూట అన్నం పెట్టుకొని కర్రీ తెచ్చుకొని తినటం నేను చాలా సందర్భాల్లో చూశాను. ఆయన ఆఖరికి డబ్బింగ్‌కి ఏమన్నా ఉంటే చెప్పండి గురువుగారు వస్తాను డబ్బింగ్ చెప్తాను అని ఎన్నో సందర్భాల్లో నన్నడిగిన వ్యక్తి. ఈ రోజున చాలా మంచి పొజిషన్‌లో ఉన్నారు. అలాగే 'డీజే టిల్లు' సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ ఉన్నారు గౌడ్ గారు. సో, ఆయన కూడా నాకు చాలా బాగా గుర్తు. ఆయన స్ట్రెయిట్ ఆర్టిస్ట్‌గా చేసి డబ్బింగ్ చెప్తున్న సందర్భంలో ఒక టీవీ సీరియల్‌కి ఒక హీరోయిన్‌కి డబ్బింగ్ చెప్పే ఒక అమ్మాయొచ్చిందని ఆయన్ని లేపి పక్కకు తీసుకెళ్ళి ఆ మెయిన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత డబ్బింగ్ చెప్పిస్తుంటే, ఆయన నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు నన్ను లేపేశారండి అని ఆయన ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. సో, నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ అవమానాలకి, చీత్కారాలకి, చీలకి, తూలుకి అన్నిటికి మీరు
నేను యాక్సెప్టబుల్ అనుకుంటే రండి. అంతే తప్పించి నేను ఊర్లో ఇంత గౌరవప్రదంగా బతికాను, ఇక్కడికొచ్చి ఇలాంటి బతుకు బతుకుతున్నాను అనే ట్రాన్స్‌లో ఎవరైనా ఉన్నట్లయితే రాకండి అనేది నేను మెయిన్‌గా చెప్పేది. సో, కాస్టింగ్ డైరెక్టర్ల దగ్గర మీకు పని అడగండి. మీరు డబ్బులివ్వకండి. వాళ్ళు డబ్బులివ్వకపోయినా పర్లేదు అని ఒక పొజిషన్‌లో ఉంటే మాత్రమే మీరు రండి. లేదంటే ఇబ్బంది పడకండి అనేది నేను మీకు మెయిన్‌గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 6301878448. ఐ రిపీట్ 6301878448. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.